నా సాక్ష్యము మీతో పంచుకోకముందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి భావం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27, 28 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27, 28 వచనాలు. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. తిరిగి దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నీవు అంత్యం వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, నమ్మకమైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన గుణమైన శక్తి కలిగిన నామములో సాయంకాల సమయంలో మరొక పర్యాయం మీ పాసానికి వచ్చుట కొరకాయ మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దయగల మా తండ్రి, అనాది కాలం మీ సంకల్పంలో క్రీస్తు యేసులో నా ఏళ్ల మీరు చూపుతూ వచ్చిన మహాప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు. దయగల మా తండ్రి, దౌర్భాగ్యమైన నా జీవితంలో మీరు జరిగిస్తూ వచ్చిన సిలువ కార్యమును జ్ఞాపకం చేసుకుని ప్రభువా, మరి నా సాక్ష్యమును ప్రియులతో పంచుకొనిచుంటుండగా మీరు ఏమి చేస్తూ వచ్చినారో ఆ సంగతులను దేవా మరి పంచుకున్నట్లు కృప చూపుతారండి. దేవా, నా జీవితంలో మీరు జరిగించిన ఆ కార్యమును ఈ మాటలు సాక్షి ఉన్నవారిలో, మీ ఏర్పాట్లు ఉన్నవారిలో దేవా మీరు కార్యం జరిగిస్తారమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. చాలిన దేవుడుగా సహాయం చేయము. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయా పరిస్థితులన్నింటిలో కూడా నా జీవితంలో మీరు ఎంతో గొప్ప మేలు చేస్తూ వచ్చినారు దేవా. మరణకరమైన పడకలో నుంచి మీరు నన్ను లేపుతూ వచ్చినారు. అందుని బట్టి మేము చూపిస్తా ఉన్నాం. సంగతులన్నీ కూడా దేవా మరి ప్రియులతో పంచుకొనిచుండగా కృప చూపుతురమ్మని దేవా, మీరే సహాయం చేస్తురమ్మని, మీరు ఏ రీతిగా నన్ను దర్శిస్తూ వచ్చినారో దేవా మరి జ్ఞాపకం చేసుకుంటూ కృప చూపుతురమ్మని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా పేరు గోపనబోయిన చిన్న వెంకట సుబ్బారావు. మా నాన్న పేరు చిన్న వెంకట స్వామి, మా అమ్మ పేరు చెన్నమ్మ. వారికి మేము 7 మంది సంతానం. 2 మగపిల్లలు, 5 ఆడపిల్లలు. ఫస్ట్ మన్నాయి, తర్వాత 4 ఆడపిల్లలు. 4 ఆడపిల్లల తర్వాత నేను, నా తర్వాత మా చెల్లెలు. ఇది మా కుటుంబం. మా నాన్న బయలుదారి మేస్త్రి, మా అమ్మ ఇంట్లో ఉంటుంది, ఇంట్లో పని చేస్తూ ఉంటుంది. ఇది మా కుటుంబము. అయితే మా కుటుంబంలో మా అన్నయ్యని ఆయన చదువుకు పంపిస్తే చదువుకోలే, వాడు మానేసినాడు. సరే ఈయన చదివిద్దామని చెప్పి మా నాన్న నన్ను స్కూల్కి పంపిస్తూ వచ్చేవాడు. 4వ తరగతి వరకు కూడా మన ముండ్లమూరులోనే చదువుకున్నాను. 5వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు మారెళ్ళ హై స్కూల్లో చదువుకుంటూ వచ్చాను. అక్కడ 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి తాళ్ళూరులో జాయిన్ అయ్యాను. ఇట్లా జరుగుతూ ఉంది. ప్రభువుని ఫస్ట్ నాకు ప్రభువు తెలీదు. నేను మారెళ్ళ హాస్టల్లో చదువుకునేటప్పుడు ఆ దినాల్లో ఉదయం పేపర్ వచ్చేది. ఆ పేపర్లో బైబిల్ గురించి ప్రతిరోజు కూడా ఆర్టికల్ వేసేవాళ్ళు. అప్పుడు మాకు ఫస్ట్ హాస్టల్ వార్డును పాపయ్య అంకులు ఉండేవాళ్ళు అద్దంకి. ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిన తర్వాత వెలుగొండ సార్ వచ్చినాడు. ఆ వెలుగొండ సార్ ఏం చేసేవాడంటే, ఈ పేపర్ చదివి ఆ బైబిల్ గురించి పేపర్లు వేసేవాళ్ళు కదా, చదివి ఆయన చెప్తా వచ్చేవాడు. తర్వాత పేపర్ చూస్తే బైబిల్ గురించి పేపర్లో ఉండేది. ఒరే సార్ చెప్పినవి అన్నీ పేపర్లో వేస్తూ ఉన్నారు. ఆయన చర్చికి పోతాడు.
నేను కూడా చర్చికి పోతే నేను చెప్పినవి కానీ జరుగుతూ ఉంటాయి, నేను చెప్పినవి కూడా పేపర్లు వేస్తూ ఉంటారు అనుకునేవాడిని. కానీ వాస్తవంగా యేసు ప్రభు దేవుడు, ఆయన రక్షకుడు అని తెలియదు. ఇట్లా ఉంటా ఉండేది. ఆ దినాల్లో పాపయాంకులు ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ఉంటే భయం బాగా. ఎందుకంటే ఏదైనా తప్పు చేస్తే ఊరుకునేవాడు, బాగా కొట్టేవాడు. ఆ దినాల్లో ఏమైందంటే 5వ తరగతి చదివే దినాల్లో ఒక దొంగతనానికి హాస్టల్లో ప్లాన్ వేసాను అనమాట. నేను బయట హాస్టల్ పక్కన బావి ఉండేది, మెయిన్ రోడ్డుకి. ఏం చేశానంటే బావి దగ్గర ఒకటి పెట్టా. ఎందుకు వచ్చే పోయేదావులు ఎవరు వస్తున్నారో రావట్లేదు చూడటానికి. ఆ బయట కిటికీ దగ్గర ఒకటి పెట్టా. ఎవడు ఆ బావి కాడ ఉన్నవాడు వీడికి చెప్పాలి, కిటికీ వాడి దగ్గరికి ఎవరు వస్తున్నారని. ఈడు లోపల నాకు చెప్పాలా ఏ దొంగతనం వస్తున్నారు చేయొద్దని. కాబట్టి ఇట్లా ఉంది. చివరికి వెళ్ళి ఆ పెట్టె దగ్గరికి వెళ్ళి పెట్టి తీశాను. డబ్బులు తీసుకున్న సమయానికి పాపయాంకులు గుర్తొచ్చినాడు. ఎందుకంటే ఆయన దొరికితే మామూలుగా కొట్టడు, అట్లా కొట్టేవాడు అనమాట. ఒళ్ళు వాసిపోయేటట్టు కొట్టేవాడు. ఆయన ఆ కొట్టుడు గుర్తొచ్చి కళ్ళ మీద కనపడింది అనమాట. పిల్లల్ని కొట్టేది అంతా. ఇంకేమో నేను చేతి దొరికేవాడు దొంగతనం చేసి ఇంకా మామూలుగా కొట్టడని విరమించేసుకున్నాం అనమాట. అది ఒరే వద్దురా మీరు వచ్చేసేయండి అని చెప్పేసి దాని అంతటితో విరమించేసుకున్నాం. కాబట్టి అట్లా ఉండేది. ఏ చిన్న చిన్న గొడవలైనా కానీ ఊరుకునేవాడిని. ఏదైనా పొరపాటున నా జోలికి వస్తే ఊరుకునేవాడిని కాదు. రక్తం పడే వరకు కొట్టేవాడిని. అంత మూర్ఖంగా కొట్టేవాడిని. ఎవరు పెద్దోడైనా పిల్లోడైనా కానీ కొట్టే పనే. అట్లా మూర్ఖంగా ఉండేవాడిని. సరే చదువులో బాగా కొంచెం యావరేజ్ చదువుకుంటూ ఉండేవాడిని. సరే హాస్టల్లో మంచిగా ఉండేవాడిని. ఇవన్నీ చూసి వార్డెన్ సార్ ఏం చేసినాడంటే, ఆయన వెలుగొండ సారు వీడు కొంచెం బాగా చదువుకుంటున్నాడు, పద్ధతిగా ఉంటున్నాడని చెప్పి నన్ను హాస్టల్లో లీడర్గా పెట్టినాడు. తర్వాత నేను ట్యూషన్కి వెళ్ళేవాడిని. స్కూల్లో 365 రోజులు ట్యూషన్ పెడితే ట్యూషన్ ఉన్న రోజులు కూడా ఏ రోజు ఆబ్సెంట్ పెట్టకుండా పోయేవాడిని ట్యూషన్కి. సెలవులు ఇచ్చిన ఇంటికి వచ్చేవాడిని కదా, ఆడనే ఉండేవాడిని హాస్టల్లోనే ఆ వాచ్మెన్ తోటి. అట్లా ఉండేవాడిని. వీళ్ళు ఏం చేసినారంటే హాస్టల్లో ఉన్న కొంతమంది ఈయన్ని పోనీయకూడదని చెప్పేసి తలుపులు వేసేసినారు. తలుపు పగలగొట్టేసుకొని నేను ట్యూషన్కి వెళ్ళిపోయినా. తర్వాత అట్లా వాడికి నాకు కొంచెం ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగితే తర్వాత నేను లీడర్గా ఉన్నాను కదా, ఈయన ఎట్లయినా కొట్టాలని చెప్పి వాళ్ళు ప్లాన్ వేసుకుంటున్నారు. అది మనకు తెలిసిన కుర్రోడు నాకు చెప్పాడు, ఒరే నిన్ను కొట్టాలనుకుంటున్నాడు వాడని చెప్పి, నన్ను కొట్టాలనుకుంటే సరేనని చెప్పి వాడు నన్ను కొట్టడానికి ముందే వాడిని కొట్టేసినాను. నేను మామూలుగా అట్లా కొట్టి పడబెట్టి ముక్కులంటే రక్తం నోటి రక్తం పడతా పడేసి నేను ట్యూషన్కి వెళ్ళిపోయినా. తర్వాత సాయంత్రం పోయి ఇంకా హాస్టల్కి ఇంకా ఆయన వార్డెన్ వచ్చాడు. వచ్చి ఏంద్రా ఇట్లా చేసినావంటే నన్ను కొట్టాలనుకుంటున్నారు సార్, అందుకే ముందే వాడిని కొట్టేశాను నేను, నన్ను కొట్టక ముందే అని చెప్తే, నువ్వేదో మంచిగా ఉండి చదువుకుంటున్నావు, కొంచెం పద్ధతిగా ఉన్నావు అని చెప్పి నిన్ను లీడర్గా పెడుతూ నువ్వు ఇట్లా సాగు కొడతావు ఉంటే నా ప్రాణం మీదకి వస్తుంది, నువ్వు లీడర్ వద్దు ఏమొద్దురా నువ్వు పక్కన పెట్టినావు. అట్లా 10th క్లాస్ అయిపోయింది. తర్వాత ఇంటర్మీడియట్కి తాళ్ళూరులో జాయిన్ అయినాం. తాళ్ళూరులో జాయిన్ అయితే అక్కడ ఆన్సన్ ఉండేవాడు తాళ్ళూరులో. ఆయన మేము మారిలో చదువుకునేటప్పుడు స్కూల్లో ఆయన ఏం చేసేవాడు, అటెండర్గా ఉన్నాడు. అప్పుడు గోడలు దూకి గేట్లు దూకిపోయావు అన్నమాట స్కూల్లోకి. అట్లా పోతా ఉంటే ఆయన ఏం చేసాడు, చూసి పట్టుకొని కొట్టేవాడు, తిట్టేవాడు, బూతులు బాగా తిట్టాడు. అప్పుడు ఆయన ప్రభు నమ్ముకోలే. తర్వాత మాకు తాళూరుకి వచ్చిన తర్వాత చూసి, అయ్యా మీరు అక్కడ మారిలో చదువుకున్నారు అంటే, అవును చదువుకున్నాము, నువ్వు అప్పుడు మమ్మల్ని కొట్టేవాడు తిట్టేవాడు కదా, గుర్తుందిలయ్యా నిన్ను చూస్తాను చెప్పాను. అయ్యా అప్పుడేదో తెలియక చేశాను, యేసు ప్రభు దేవుడు, చర్చికి రండి అనేవాడు. పోయా నీ సంగతి మాకు తెలుసు, ఆ రోజేమో కొట్టావు తిట్టావు, ఈరోజేమో దేవుడు అంటున్నావు, రమ్మంటున్నావు, మాకు తెలుసులే పో అంటే ఆయన పోపం విడిచిపెట్టకుండా వెంటబడేవాడు. అయినా కానీ పోయేది కాదు. తర్వాత ఏం జరిగిందంటే, అప్పుడు జోసఫ్ అంకులు ఉన్నారు తాళ్ళూరులో. ఆయన ఆ జోసఫ్ అంకులు చెప్పినాడు, అన్న ఇట్లా నేను మారిలో స్కూల్లో చేసేటప్పుడు ఈ పిల్లలు అక్కడ చదువుకున్నారు, అప్పుడు నాకు ప్రభువుని ఎరక్క వాళ్ళు చేసిన పనులను బట్టి వాళ్ళని కొట్టేవాడిని తిట్టేవాడిని, ఇప్పుడు రమ్మంటే నేను చెప్పినా కానీ వాళ్ళు వినట్లేదు, అయ్యే గుర్తుపెట్టుకొని ఆ మాటలు నాతో అని నన్ను తిరస్కరిస్తున్నారు, మీరు రండి అన్న అని చెప్తే ఆయన వచ్చేవాడు. ఆయన వచ్చినాక ఆయన మాట వినేది కాదు. రాములయ్య మీ సోదరుడు ఇట్లా చేసాడు మాకు, ఆయన ఇట్లా చేసి ఇప్పుడు చేతి మేమేమి వచ్చాము, మేము రాములే పో అనేది. ఆయన ఏం చేశాడంటే పాస్టర్ జోసఫ్ అంకులు విడిచిపెట్టకుండా వచ్చేవాడు హాస్టల్కి, మా రూమ్ దగ్గరికి వచ్చేవాడు. సరే ఏమనిపించిందంటే, సరే పాస్టర్ గారు కదా ఇంతగా వస్తూ ఉంటే ఆయన మనము వద్దని చెప్పి పంపడం బాగుండదు లేదని చెప్పేసి చర్చికి వెళ్ళాము. చర్చికి వెళ్తే వాళ్ళు బాగా ప్రేమ చూపించేవాళ్ళు. వాళ్ళకి పిల్లలు లేరు, ఆంటీ వాళ్ళ చెల్లెలు కూతుర్ని పెంచుకుంటున్నారు. ఇంక ఈ మందిరంలో ఉన్న యవనస్తులు వాళ్ళ పిల్లలు అంత వాళ్ళ సొంత బిడ్డల్లాగా ప్రేమించేవాళ్ళు, అంత ప్రేమ చూపించేవాళ్ళు వాళ్ళు. అట్లా చూపిస్తూ ఉన్నారు. తర్వాత ఆయన బైబిల్ కొనిచ్చాడు. అయ్యా బైబిల్ చదువుకో, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పి బైబిల్ వాళ్ళే కొనిచ్చారు, చదువుకుంటా ఉన్నాము. తర్వాత ఒకరోజు ఆయన వాక్యం చెప్తా,
ఈ సంగతులన్నీ నా సంగతులన్నీ చెప్తా ఉన్నాడు. ఇదేంట్రా పాస్టర్ గారు మర్యాదగా మందిరానికి రమ్మని చెప్పి నా సంగతులన్నీ కూడా వీళ్ళెవరికి నేను తెలియదు, నా సంగతులు వీళ్ళకి తెలియదు, వీళ్ళందరూ చెప్తా ఉన్నాడు, ఈయన సంగతి ఏందో చూడాలనుకునేవాడిని. మర్యాదకి పిలిచి నా గురించి వీళ్ళందరూ చెప్తాడు ఆయన, నాకు తెలియని సంగతులన్నీ కూడా ఇలా చెప్తా ఉన్నాడు, నన్ను అల్లరిపాలు చేయటమే కదా ఇంతమందిలో ఈ పాస్టర్ గారు అనుకునేవాడిని. అనుకొని అట్లా బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. నా సేవకుడు నీతో నీ గురించి ఆయన చెడుగా చెప్పట్లేదు, నీ బ్రతుకు ఇది కదా అని చెప్పి దేవుడు స్పష్టంగా మాట్లాడినాడు. తర్వాత అప్పుడు నా బాల్య దినాల్లో ఏమయ్యేదంటే ఇంట్లో చాలా ఆర్థికంగా ఇబ్బంది ఉండేది. ఈ తిరుపతి వెంకటేశ్వరులు, ఆంజనేయ స్వామి, ఇట్లా శివుడు, బ్రహ్మంగారు, ఈ ఫోటోలు అన్నీ పెట్టుకొని ఉదయం సాయంత్రం పూజ చేసేవాడిని నేను. ప్రతి శనివారం ఉదయం ఏం చేసేవాడిని అంటే ఏంపాడు వాగులో స్నానం చేసి ఆ తడి బట్టలతోటే ఆ రావిపాడు మిట్ట పొలాల్లో ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఆ శనివారం అక్కడికి వెళ్ళి ఆ గుడికి కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసుకొని అట్లానే వచ్చేవాడిని. తడి బట్టలతో ఇంటికి వచ్చే బట్టలు మార్చుకునేవాడిని. అట్లా భక్తిగా చేస్తూ ఉండేవాడిని. ఈ ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులన్నింటిని బట్టి నేనేమనేవాడిని అంటే, నువ్వు దేవుడవు కదా, నాకు ఇట్లా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, సరిగా వస్త్రాలు ఉండేవి కాదు, తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము, మా అమ్మ మా నాన్న ఎంతో కష్టపడుతూ ఉన్నారు, నువ్వు దేవుడవు కదా, నాతో ఎందుకు నువ్వు మాట్లాడవు? నేను నీకు పూజ చేస్తూ ఉన్నాను, ఉదయం సాయంత్రం నీకు పూజ చేస్తూ ఉన్నాను, శనివారం వస్తే సన్నీల స్నానం చేసేసి వచ్చి నీకు పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని వస్తూ ఉన్నాను, మనిషిని నేనే మాట్లాడుతూ ఉంటే దేవుడివి నీవెందుకు మాట్లాడవు? మనిషి మాట్లాడినప్పుడు మనిషిని చేసిన దేవుడు మాట్లాడాలి కదా. ఈ ఆలోచన వచ్చి నేను అట్లా అడుగుతూ ఉండేవాడిని. అట్లా అడుగుతూ ఉంటే ఏమీ జవాబు ఉండేది కాదు. నాకు నిరుత్సాహం అయిపోయింది. దేవుడు అంటే ఇది కాదు, దేవుడు అంటే ఏదో ఉంది. మనిషి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనిషిని చేసిన దేవుడు మాట్లాడాలి కదా. మనిషి మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడాలి కదా. దేవుడు మాట్లాడకపోతే దేవుడు ఎట్లా అవుతాడు? కాదు కదా అనిపించింది నాకు. ఆ చిన్నతనంలోనే ఆలోచన వచ్చింది. ఆలోచన అప్పటి నుంచి ఇక ఇష్టం ఉండేది కాదు. అయితే మా అమ్మ మా నాన్న ఏమైనా అంటారేమని చెప్పి ఆ దీపారాధన చేసేవాడిని అంతే. అట్లా ఉండేది. ఇక ఇక్కడ చర్చికి పోవటం మొదలెట్టిన తర్వాత అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 27, 28 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 26, 27, 28 వచనాలు. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఈ మాట నన్ను తాకుతూ వచ్చింది. భయం వేసింది ఈ మాట చదవగానే బైబిల్లో. ఎందుకంటే ఆ పదాలు ఏంటో తెలియదు. కాకపోతే నా ఆలోచన మటుకు అట్లానే ఉండేది. చాలా విపరీతంగా ఉండేది. భయంకరంగా ఆలోచన చేసేవాడిని. అట్లా ఉండేది. అప్పుడు భయం వేసింది. ఇదేంటి, నేను ఆలోచన చేస్తుంది ఇంతే కదా. అయితే నా చూపులు ఆలోచన విధానం ఎట్లా ఉందని చెప్పి నాకు భయం వేసి అప్పుడు నాకు నమ్మకం కలిగింది. ఓహో, దేవుడు అంటే ఇదే కదా, నేను చేస్తూ ఉన్నది నాకు చెప్తా ఉన్నాడు, నేను ఎట్లా ఉన్నానో నా బ్రతికేంటో నాకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే యేసు ప్రభువే దేవుడని నాకు అప్పుడు అర్థమైంది. తర్వాత అట్లా బైబిల్ చదువుకుంటా ఉన్నాను. చర్చికి వెళ్తూ ఉన్నాము. అది 1993 డిసెంబర్ 31వ తారీఖు రాత్రి వాచ్ నైట్ సర్వీస్కి తాళ్ళూరుకి ఈయన మల్లికార్జునరావు అంకులు వచ్చినారు. వాళ్ళది భీమవరం. అయితే ఆయన మనకి ఒంగోలు కార్పొరేషన్లో సెక్షన్ ఇంజనీర్గా పనిచేసేవాడు. ఆయన స్కూల్కి వస్తాడు. స్కూల్లో బాధ్యతగా ఉండేవాడు యోహాన్ అంకుల్ దినాల్లో. ఆయన ఆ రోజు వాచ్ నైట్ సర్వీస్కి తాళ్ళూరుకి వచ్చినాడు. తాళ్ళూరుకి వచ్చినప్పుడు ఏమైందంటే, నాకు ఈ కొట్టడం రాకపోయినా పాడటం రాకపోయినా కానీ పాటలు అన్నా కానీ ఈ మ్యూజిక్ అన్నా కానీ ఇష్టం. అందుకని చెప్పి వెనక్గా అక్కడ పులిపేట దగ్గర కొట్టేవాళ్ళ పక్కనే కూర్చునేవాడిని. యవనస్తులందరూ అక్కడే కూర్చునేవాళ్ళం. తెల్లవారి వాక్యం అయిపోయిన తర్వాత ఆయన మమ్మల్ని గమనించి 6, 5:30, 6 టైంలో పులిపేట మీద కూర్చున్నాడు. మమ్మల్ని అందరం దగ్గరికి పిలుచుకొని నీ పేరేంటి, మీరెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేస్తున్నారు అడిగేవాడు. నన్ను అడిగాడు, నీ పేరేంటన్నా? నా పేరు ఇట్లా సుబ్బారావు అంకుల్ అని చెప్పినాను. ఏం చేస్తున్నట్టు? ఇట్లా ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నాను ఇక్కడ కాలేజీలో, మాది పక్కనే ముళ్ళమూరు.
ఇక్కడ పక్కన రూమ్లో ఉండి చదువుకుంటే ఇక్కడికి వస్తా ఉన్నాం, అంకుల్ వాళ్ళు చర్చికి రమ్మని పిలిస్తే వస్తా ఉన్నాం అని చెప్పాం. చెప్పిన తర్వాత అప్పుడు అంకుల్ ఏం చేసినాడంటే తీర్మానం చేయించాడు నాతోని. సువార్త వాక్యాలు చెప్పి యేసు ప్రభు దేవుడు, ఆయన మన పాపాల కోసమే ఈ లోకానికి వచ్చాడు, మనం పొందవలసిన శిక్షణ ఆయన కలువరి శిలువలో పొందాడని చెప్పి, ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపములకు విడుదల విమోచన జరుగుతుంది, ఆయన మన పాపాల కోసమే చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున లేచాడని చెప్పాడు. ఈ సంగతి మీకు తెలుసు అంటే తెలియదు అంకుల్ వాళ్ళు చెప్తా ఉన్నారని మాకేదో అర్థం కాలేదు అది చెప్తే, యేసుప్రభువే దేవుడు కాబట్టి యేసుప్రభుని అంగీకరించనని చెప్పి సువార్త వాక్యాలు చెప్పి ఆయన ఏం చేసినట్టు తీర్మానం చేయించాడు. 1994 జనవరి 1 ఉదయం 6 గంటల సమయంలో యేసుప్రభుని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించినాను. కాబట్టి అట్లా ఇంటర్మీడియట్ అయిపోయింది. తర్వాత డిగ్రీకి నర్సరావుపేట ఎన్టీఆర్ కాలేజీలో జాయిన్ అయ్యాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళం. అక్కడికి రైల్పేటలో వెళ్ళేవాళ్ళం అన్నమాట. బేతస్తా ప్రార్థనా మందిరం ఉంది అక్కడ. అప్పుడు జాన్పల్ అన్న విశ్వాసన అక్క ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చారు అప్పుడు కొత్తగా సేవకులుగా అక్కడికి. అంతకుముందు సేవకులు లేకపోతే బాధ్యత కలిగిన వాళ్ళే పరిచర్య జరిపిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసినారంటే మమ్మల్ని సువార్తలో పెంచారు. ఆత్మీయంగా ఏమో జోసఫ్ అంకుల్ వాళ్ళకి అన్నారు. అక్కడి నుంచి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ జాయిన్ అయిన తర్వాత మమ్మల్ని సువార్తలో వాళ్ళు పెంచారనమాట. బయటికి తీసుకెళ్ళేవాడు అన్న ప్రతి ఆదివారం ఖచ్చితంగా బెతస్తా ప్రార్థనా మందిరం నుంచి నర్సరావుపేటలో ఏదో ఒక ప్రాంతానికి సువార్తకు తీసుకెళ్ళేవాడు. సువార్తకు తీసుకెళ్ళి అట్లా చెప్పించేవాడు వాక్యాలు అట్లా. అయితే నేను రక్షించబడిన దినాల్లో ఎస్కోల్కి వెళ్ళేవాళ్ళం. మనం ఎస్కోల్ మీటింగ్లు కానీ అట్లా వెళ్తే ఈ సువార్తకి ఇట్లా తీసుకెళ్ళేవాళ్ళు. ఉదయం సాయంత్రం సువార్తకి వెళ్ళేవాళ్ళు అనమాట. మాకు కూడా ఏంటంటే సరే ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ పాటలు ఎప్పుడు ఈ కొట్టేవాళ్ళు అనమాట. డోలకు ఈ మ్యూజిక్ బాగుంటుంది కదా, అందుకని చెప్పి వాళ్ళతో కూడా వెళ్ళేవాళ్ళం. వెళ్తే పుస్తకాలు పత్రికలు ఇచ్చేవాళ్ళు, ఈ పంచండి రాని పంచేవాళ్ళం. ఒకసారి ఏమైందంటే సువార్త చెప్పడానికి అందుబాటులో ఎవరు అప్పుడు పీటర్ అంకులు నడిపించేవాళ్ళు, ఎల్లంపల్లి పీటర్ అంకులు. అందుబాటులో ఎవరు లేకపోతే నేను ఆయన పక్కన నిలబడి ఉన్నా. రే నువ్వు చెప్పరా వాక్యాలు అన్నాడు. నాకు రాదు అంకుల్ అన్న. చెంపబెట్టి ఆంధ్ర అక్కడ వేసినాడు. రాకుండా ఎందుకురా నువ్వు సువార్తకు వచ్చేది, పో వాక్యాలు నేర్చుకోపో అన్నాడు. అప్పుడు ఆయన చూస్తే భయం వేసేది, కొడతలేమో దగ్గరికి పోతాను. అప్పటి నుంచి ఎట్లయినా కానీ వాక్యాలు నేర్చుకోవాలి, చెప్పాలి నేను కూడా వాళ్ళు చెప్పినట్టని సువార్త వాక్యాల పుస్తకం ఉండేది చిన్నయ్య. అప్పుడు ఈ సువార్తకి ఇచ్చే పుస్తకం వాటిలో వాక్యం ఉండేది అన్నమాట. సువార్త వాక్యాలు ఉండేవి. అవి చిన్నగా అవి నేర్చుకునేవి. ఆ గోడల మీద రాసేవాళ్ళు, చర్చి గోడల మీద అవన్నీ రెఫరెన్స్లు రాసి పెట్టుకునేది. తర్వాత పోయి ఆ వాక్యాలు అట్లా కంఠస్థం చేస్తా నేర్చుకునేది. అట్లా వాక్యాలు నేర్చుకుంటా వచ్చాము. ఎక్కడ వీళ్ళు ఎంత ప్రేమించేవాళ్ళంటే జోసఫ్ అంకుల్లో నిజంగా ఆ ప్రేమను బట్టే ప్రభు వైపు నేను ఆకర్షించబడ్డా. ఎందుకంటే నా చిన్నతనం నుంచి కూడా నేను ఎక్కువ ఎవరితో కలిసేవాడిని కాదు, ఒంటరిగా ఉండేవాడిని. ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడిని. నా మనసు ఒకరితో కలవకపోతే వాళ్ళతో నేను స్నేహం చేసేవాడిని కాదనమాట, ఒంటరిగానే ఉండేవాడిని. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఆ ప్రేమ చూపించి దేవుని ప్రేమ ఆకర్షించారనమాట. అట్లా ప్రభు దగ్గరికి వచ్చాము. ఇంటర్మీడియట్ అయిపోయి తాలూరులో డిగ్రీ నర్సరావుపేటలో జాయిన్ అయ్యాము. ఈ జాన్పల్ అన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే సువార్తలో వాళ్ళు పెంచారు. ప్రతి ఆదివారం ఖచ్చితంగా సువార్తకు తీసుకెళ్ళేవాడు మమ్మల్ని. ఆరాధన అయిపోయిన తర్వాత మందిరంలో భోజనం చేసుకునే వాళ్ళము. 4 గంటలకు అట్లా సువార్తకి వెళ్ళేవాళ్ళం. ఏదో ఒక ఊరు ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళేవాళ్ళం. ఆ ప్రాంతంలో విశ్వాసాల గృహాన్ని ఆధారం చేసుకుని అక్కడ మీటింగ్ పెట్టుకుని రాత్రి 10 గంటలకి మళ్ళా వచ్చేవాళ్ళం చర్చికి. వచ్చిన తర్వాత మేము పోతామన్నా అంటే వెళ్ళి మమ్మల్ని పోనిచ్చేవాళ్ళు కాదు. ఆ టైంలో అక్క మాకు అన్నం వండి పెట్టి మేము తిన్న తర్వాత మమ్మల్ని పంపించేవాళ్ళు. అట్లా జరుగుతూ వచ్చింది. డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలా, డిగ్రీ అయిపోయింది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి నేను ఎంట్రన్స్ రాశాను. పీజీకి ఎంట్రన్స్ రాస్తే నాకు ర్యాంకు 18 వచ్చింది యూనివర్సిటీ ఎంఏ సోషియాలజీకి. అప్పుడు ఏమైందంటే ఈ కాల్ లెటర్ రావడం లేట్ అయిపోయింది. నేను వెళ్ళలేకపోయా. ఏంది ఇంకా లెటర్ రాలేదు మనకి అడ్మిషన్కి, కనుక్కుందామని చెప్పి యూనివర్సిటీకి పోదామని చెప్పి వెళ్తే ఆ రోజు అంతకు ముందు రోజు నైట్ గుంటూరు బస్ స్టాండ్లో బాంబులు పెట్టారు. బాంబులు పెట్టి ఆ సరౌండింగ్కి ఎవరైనా 144 సెక్షన్ ఉంది గుంటూరులో.
ఆ సరౌండింగ్కి ఎవరిని రానియట్లేదు. ఇంక నేనేం చేయాలా? ముందు రోజు వెళ్ళి నైట్ ఏం చేశారంటే ఇంకా వెళ్ళి రైల్వే స్టేషన్లో వండుకొని ఉదయాన్నే లేసి అక్కడే ముఖం కడుక్కొని యూనివర్సిటీకి వెళ్తే ఆ రోజే కౌన్సిలింగ్ జరుగుతుంది. కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటే వెళ్ళి ఎట్లా చేయాలి ఏంటని చెప్పి అడిగితే, బాబు నీది ఈ ర్యాంక్ కార్డు ఉంది అన్నాడు. సార్ అవన్నీ ఏం తెచ్చుకోలేదు, నాకు 18 ర్యాంక్ వచ్చింది, ఇంటి దగ్గర ఉంది, సర్టిఫికేట్లు ఉన్నాయి, సర్టిఫికేట్లు కూడా తెచ్చుకోలేదు, అసలు ఏంది ఇంకా తెలియలేదని చెప్పి కనుక్కుందామని చెప్పి వచ్చానంటే, నీకు 18 వచ్చినా 1 వచ్చినా ర్యాంక్ కార్డు సర్టిఫికేట్లు లేనిది మేమేం చేయలేమన్నారు వాళ్ళు. తర్వాత అక్కడ సీనియర్స్ని అడిగితే వాళ్ళు అన్నారు, హెచ్ఓడి దగ్గరికి వెళ్ళు, ఆయన ఏదన్నా చేస్తాడంటే. ఆయన దగ్గరికి పోతే ఆయన చెప్పాడంటే, యూనివర్సిటీ క్యాంపస్లో నీకు సీట్ ఇవ్వం, బయట ఎక్కడైనా పేమెంట్ సీట్ ఇస్తాము, పోయి అక్కడ జాయిన్ అయ్యి చదువుకో అన్నాడు. నాకెందుకు పేమెంట్ సీటు, నాకు వద్దు, యూనివర్సిటీ క్యాంపస్లో అయితేనే నా ఉద్దేశం ఏంటంటే క్యాంపస్లో జాయిన్ అయ్యి 1 పీజీ 2 పీజీలు అయిపోయినా కానీ ఏదో ఒక జాబ్ తోటి బయటికి రావాలనేది ఆలోచన. వాడు క్యాంపస్లో సీటీకి పోయేసరికి నేను జాయిన్ అవ్వలేదు. తర్వాత అప్పుడే వస్తూ ఉన్నాను యూనివర్సిటీ నుంచి. వస్తూ ఉంటే మాతో చదువుకున్న కుర్రోడు ఫైనాన్స్ కంపెనీలో చేస్తూ ఉన్నాడు హైదరాబాద్లో. ఏంది తమ్ముడు ఇక్కడ ఉన్నాడు అన్న, ఇట్లా హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నాను, ఇంటికి వెళ్తా ఉన్నాను, ఏం చేస్తున్నానంటే ఇట్లా ఫైనాన్స్ కంపెనీలో చేస్తున్నాను అని చెప్పినాడు. చేస్తే ఎట్లా ఏంటంటే ఇట్లా అని చెప్పాడు. అట్లా నేను కూడా అప్లై చేశాను. తర్వాత జాబ్ వచ్చింది, అందులో జాయిన్ అయ్యాను. శంషాబాద్లో జాయిన్ అయ్యాను, హైదరాబాద్లో. అక్కడ నుంచి తెనాలి నుంచి విజయవాడ నుంచి నెల్లూరు నుంచి అనంతపురం, ఇట్లా జాబ్ చేసుకుంటూ వచ్చాను. అనంతపురం వెళ్ళిన తర్వాత ఏమైందంటే దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడాడు అనమాట. అక్కడ నా దినపాఠం ఒకరోజు ఆదివారం ఆరాధన బలవర్తమానంలో. అప్పుడు ఏంటంటే అక్కడ ఎహెజ్గా అంకుల్ పేరు గుర్తు రావట్లేదు, ఆయన సేవకుడుగా ఉన్నాడు. ఆయన కొంచెం పెరాలసిస్ వచ్చింది. అందుకని చెప్పి అనంతపురం నుంచి విక్టర్ డేవిడ్ అంకుల్ కదిరికి ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసి రిటైర్డ్ అయ్యాడు డేవిడ్ గారు. ఆయన్ని పరిచర్యకి పంపించాడు ఆదివారం. ఆరాధన వర్తమానం అయిపోయింది. బల వర్తమానంలో ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు. దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడు, ఎందు నిమిత్తము నేను నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చానో ఆ ఉద్దేశం నీవు ఎరుగు అని మాట్లాడాడు. నాకు అర్థమైంది. నేను వచ్చిన తర్వాత నాకు ఎక్కడ జాబ్ చేసేటప్పుడు కానీ చదువుకునేటప్పుడు కానీ రక్షించబడిన తర్వాత నాకు అలవాటు ఏంటంటే ఫస్ట్ మందిరాన్ని ఎత్తుక్కునేవాడిని. మన సహవాసం మందిరం ఎక్కడుంది, సేవకుడు ఎవరు, విషయాలు కనుక్కొని మందిరం చూసుకొని వచ్చాడు. ఎందుకు ఆదివారం మందిరానికి పోవటానికని. అట్లా అక్కడికి వెళ్ళిన తర్వాత అంకులు, అయ్యా దేవుడు ఎందు నిమిత్తం నేను ఇక్కడ తీసుకొచ్చాడో నాకైతే తెలియదు, కానీ మాతో నువ్వు కలిసి పరిచర్య చేద్దాం అన్నాడు. సరేనా అంకుల్ అని చెప్పినాను. తర్వాత ఆదివారం బలవర్తమానంలో కూడా దేవుడు స్పష్టంగా అదే విషయం మాట్లాడినాడు. నేను ఎందు నిమిత్తం నేను ఇక్కడ తీసుకొచ్చినాను, నా ఉద్దేశం నీవు ఎరుగు అని. అయితే నేనేం చేశానంటే దేవుని మాటని పెడచోవి పెట్టాను. అప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబ పరంగా కానీ వర్క్ పరంగా కానీ. ఈ ఇబ్బందులన్నీ తప్పింట్లో ఒకటే, ఈ ఇబ్బందులను బట్టి సరే జాబ్ మానేయమంటే సరేనని చెప్పి నేను మా నాన్నలకు కూడా చెప్పకుండా జాబ్కి రిజైన్ చేసి. అప్పట్లో నాకు 2010లో 30,000 శాలరీ ఇచ్చేవాళ్ళు. ఫైనాన్స్ కంపెనీలో సీనియర్ బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తా ఉన్నాను. అప్పుడు నెల్లూరు నుంచి కదిరికి ట్రాన్స్ఫర్ వెళ్ళాను. చెప్పకుండా రిజైన్ చేసేసి వచ్చేసినాను. వచ్చిన తర్వాత ఏం చేయాలనేది ఏం అర్థం కాలేదు, మైండ్ పని చేయలేక జాబ్ మానేసి వచ్చాను. సరేనని చెప్పి ఒంగోలులో ఐఎన్జి వైస్ స్టేట్ బ్యాంక్లో వాళ్ళు ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో జాబ్ ఇస్తామని చెప్పి ఆఫర్ ఇచ్చారు. నాకేందంటే ఈ ఇన్సూరెన్స్లు టార్గెట్స్ ఉంటాయి, కాకపోతే వాళ్ళు ప్రాణం తీస్తూ ఉంటారు. ఇంతకాలం ఈ 11 సంవత్సరాలు ఫైనాన్స్ కంపెనీలో టార్గెట్లతో తలబొప్పి కట్టిపోయింది, చేస్తానని చెప్పి నేను దానికి వచ్చింది. వాళ్ళు బతిమలాడింది నా మేడం, సార్ మీరేం చేయదు, ఆఫీసులో కూర్చొని మిగతా మొత్తం నేను చూసుకుంటానమ్మా. ముందు చెప్పడానికి అట్నే చదువుతారు, కానీ అంతలో దించిన తర్వాత మా తాడ తీస్తారు వాళ్ళు. ఇవన్నీ నాకు తెలుసులని చెప్పి మేడం నేను రానులని చెప్పేసి పోలే. తర్వాత గుంటూరులో కూడా అది కూడా ఇన్సూరెన్స్ కంపెనీ, దాంట్లో కూడా ఆఫర్ వచ్చింది. మా మరదలు ఏం చేసిందంటే ఇట్లా మా బావ ఇట్లా ఫైనాన్స్ కంపెనీ చేసి రిజైన్ చేసి వచ్చినాడని చెప్పి తెలిసిన అతనికి రెజ్యూమ్ ఇచ్చింది. అతను నాకు ఫోన్ చేసి ఇట్లా సార్ మీరు ఇట్లా మానేసి వచ్చారంట కదా, మీకు మంచి ప్యాకేజీ తోటి గుంటూరులో జాబ్ ఇస్తాము బ్రాంచ్ మేనేజర్గా, మీరు రండి మొత్తం మేమే చూసుకుంటామని చెప్పినా కానీ నేను వెళ్ళాల. ఎందుకంటే
నాకు అసలు ఆ ఫైనాన్స్ కంపెనీలో జాబ్ మానేసి రావటమే నాకు చాలా ఇబ్బంది అయింది. తర్వాత ఇంటి ఫ్యామిలీ పరంగా చాలా డిస్టర్బ్ అయ్యాం. ఈ పరిస్థితులు అన్నింటిలో కూడా ఏం చేయాలో అర్థం కాక సంవత్సర కాలం ఊరకనే ఉన్నాను నేను ఇంటి దగ్గర. సంవత్సరము జాబ్ మానేసి వచ్చిన తర్వాత ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, తర్వాత ఈ జాబ్ మానేసి వచ్చాను, ఏం చేయాలో అర్థం కాక ఉన్నాను. తర్వాత ఏదైతే ఏమైందని చెప్పి తర్వాత డ్రైవింగ్, ఆల్రెడీ నాకు డ్రైవింగ్ టచ్ ఉంది, లైసెన్స్ ఉంది. ఒక వారం రోజులు డ్రైవింగ్కి వెళ్ళేసి ఫైనాన్స్ కంపెనీలో బండి తీసుకొచ్చుకున్నాను, మ్యాజిక్. అట్లా 4 సంవత్సరాలు దర్శి అద్దంకి ఏదైనా బాడుగులుంటే అట్లా తిరుగుతూ వచ్చాం. ఇట్లా జరుగుతూ వచ్చిన తర్వాత చిన్నగా కొన్ని పరిస్థితులను బట్టి ఇక్కడ నుంచి అద్దంకి వెళ్ళాం. అద్దంకిలో ఉన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక పూర్తిగా ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది. ఇంకా ఆడ నుంచి 3.5 సంవత్సరం ఒంటరిగా ఒక్కడనే ఉన్నాను. 3.5 సంవత్సరము కన్నీటితో సహవాసం చేస్తూ వచ్చా. నన్ను పరామర్శించిన వాళ్ళు కానీ, పలకరించిన వాళ్ళు కానీ, ఆదరించిన వాళ్ళు కానీ లేరు. తిన్నావా తినలేదని అడిగిన వాళ్ళు కూడా లేరు. మా వాస్తవంగా చెప్పాలంటే మా నాన్న కూడా నన్ను పడుచుకోలేదు. ఎందుకంటే ఈ కుటుంబం ఇటు అయిపోయిందని చెప్పి వాళ్ళకు కూడా ఆ దిగులు బాధ ఉంది. అయితే దేవుడే నన్ను ఆదరిస్తూ వచ్చినాడు. నేనేం చేసేవాడిని అంటే అక్కడ ఉన్నా కానీ బయట ఎవరితో మాట్లాడాను కాను, పోతే బండికి పోయేవాడిని, లేకపోతే ఇంట్లో ఉండి తాళం వేసుకొని ఇంట్లో పడుకునేవాడిని, బైబిల్ చదువుకునేవాడిని, ప్రార్థన చేసుకునే బైబిల్ బుక్స్ చదువుకునేవాడిని. ఇట్లా దేవుడు నన్ను ఆదరిస్తూ పరామర్శిస్తూ వచ్చినాడు. జరిగిపోయింది. కరోనా టైంలో ఏమైందంటే అప్పుడు షుగర్ వచ్చేసి ఇంకా బండి తోలలేక బండి అమ్మేసినాను. అమ్మేసిన తర్వాత స్కూల్లో డ్రైవర్గా జాయిన్ అయ్యాను. ఈ కరోనా కాలంలో ఏమైందంటే స్కూల్ మూతేసినారు, స్కూల్లో జీతం లేదు. నేను తర్వాత సిఎంఎస్లో చేస్తాను. ఈ సిఎంఎస్ పోతే ఇది కూడా క్లోజ్ అయింది. ఏం తినాలా, ఏం బ్రతకాలా? 10 సంవత్సరాల మనిషితో కలిసి ఉంటే ఏం తిన్నావు, ఏం తినలేదని కూడా అడగలేదు, ఏ టైం ఈ పరిస్థితి అని కూడా అడగలేదు. అయితే మాకు లేదు, జరగలేదని కూడా మేము ఎవరు చెప్పుకోలేదు. పోయి ఆ కోటా బియ్యం ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు, అవి వండుకొని తినడం నేనే తినలేకపోయా. పిల్లలిద్దరుండి డాడీ తినలేకపోతున్నాం డాడీ అన్నారు. నాకు ఇక ఈ కళ్ళ నేను వారం రోజులు ఏడ్చుకున్నా. ఏంటి ప్రభు, కనీసం పెట్టుకోవడానికి పిల్లలకు కూడా లేదు నా పరిస్థితి ఇదని. వారం రోజులు ఏడ్చుకుంటే దేవుడు ఒక సమయం సహాయం చేస్తాడు. అయితే నాకేమైందంటే ఆ సమయంలో కరోనా అటాక్ అయింది కానీ నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసి ఆయాసం వస్తుంది, ఊపిరాటలేదు. ఆగస్టు 22వ తారీఖు అనుకుంటాను, నైట్ 12 గంటల టైంలో వాష్రూమ్కి వెళ్ళటానికైతే వెళ్ళాను కానీ అక్కడి నుంచి రాలేకపోతున్నా. ఆయాసం వచ్చేసింది, మాట రావట్లేదు, ఇక ఊపిరాడట్లా. చిన్నగా గోడలు పట్టుకొని వచ్చేసాను బయటికి. అక్కడి నుంచి నేను బయట పంచలో పండుకున్నాను, ఈ అమ్మాయి చిన్నవాడు ఇంట్లో పండుకున్నారు. ఇంకేమైందంటే ఆ సమయంలో ఇక ఎక్కువైపోయింది, దగ్గు వస్తుంది, మాట రావట్లేదు, ఊపిరాడట్లా. నాకు అర్థమైపోయింది నేను చనిపోతా ఉన్నాను, భూమి మీద నా దినాలు సంపూర్తి అయిపోయినాయి, ఇదే నాకు చివరి గడియ నాకు అర్థమైపోయింది. ఇక వెంటనే ప్రభువా నీకు ఇష్టమైతే కనికరించు, చిన్న బిడ్డలు ఉన్నారు అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ వచ్చా. దేవుడు ఒక అరగంటకి నెమ్మదిచ్చాడు. నెమ్మదిచ్చిన తర్వాత మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ సేమ్ ప్రాబ్లం. బ్రష్ చేసుకున్నాను, ఇక కూర్చున్న తర్వాత ఇంకా సేమ్ ప్రాబ్లం, ఊపిరాడట్లేదు, దగ్గు వస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది. అప్పుడు ఏమైందంటే ఈ హెల్త్ వాలంటీర్స్ ఉన్నారు, వెన్నెల అనే అమ్మాయి మా బజార్కి వస్తుంది. ఈ అమ్మాయిని పిలుచుకొచ్చింది. ఆ అమ్మాయి చూస్తే బాడీలో ఆక్సిజన్ లెవెల్ 70కి పడిపోయింది. 90-95 మధ్యలో ఉండాలి బాడీలో ఆక్సిజన్ లెవెల్. అది తగ్గిందంటే డేంజర్ చేయక మరణానికి సమీపంగా ఉన్నట్టే. 70కి పోతే ఆ అమ్మాయి చూసానా, నువ్వు వద్దు, నేను ఒంగోలుకి పంపించేస్తాము, రిమ్స్కి వెళ్ళింది. నేను పోనమ్మా. ఈ అమ్మాయి కూడా ఏంటంటే 2-3 రోజుల నుంచి నువ్వు ఒంగోలు అంటుంది. నేను అనుకున్నాను బాగలేకపోతే నన్ను చూడటానికి కష్టమైపోయి నువ్వు పో అంటుంది. ఇంత కష్టమైపోయింది నాకు, ఆరోగ్యం బాగలేనప్పుడు చూడటానికి అని చెప్పి బాధపడేవాడిని. తర్వాత ఈ హెల్త్ వాలంటీర్ కూడా అదే చెప్పింది, అన్న నీ పరిస్థితి నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఇక్కడ ఉండి అద్దెంకులో ఉంటే ఖచ్చితంగా నువ్వు చచ్చిపోతావు, నీ పరిస్థితి నీకు అర్థం కావట్లేదు అంటే. లేదమ్మా నేను పోను, నేను ఎక్కడ ఉంటానంటే. ఆ అమ్మాయి ఏం చేసిందంటే పోయి నాకు చెప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి లెటర్ రాయించుకొని అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించి వాళ్ళని తీసుకొచ్చి నన్ను తీసుకొని అంబులెన్స్ వేసుకొని రిమ్స్కి తీసుకెళ్లారు. రిమ్స్కి తీసుకెళ్తే మాకు ఎక్కడ ఇచ్చారంటే 3rd ఫ్లోర్లో ఇచ్చారు. ఇది మెడికల్ హాస్టల్లో, రిమ్స్ మెడికల్ హాస్టల్లో 3rd ఫ్లోర్లో ఇస్తే నేను 2 మెట్లు ఎక్కడమే కష్టమైపోయింది బ్రీతింగ్ ప్రాబ్లం తోటి. 3rd ఫ్లోర్కి ఎక్కాలా?
ఒక ఫ్లోర్ ఎక్కేసరికి ఇంకా ఆయాసం వచ్చి ఎక్కలేక అక్కడనే పడిపోతే ఎవరు దగ్గరకు రావట్లేదు, లేపడానికి కానీ పలకరియడానికి కానీ. ఎవరికి వస్తే ఏమవుతుందో అని చెప్పి అంతా ఇదైపోయింది. ఇక నాకు అయిపోయింది. ఇంట్లోనే చచ్చిపోతే వాళ్ళని తీసుకుపోయేవాళ్ళేమో, ఏడ చచ్చిపోతే తీసుకుపోయి ఏడబడేస్తారు, ఏం జరుగుతుందని చెప్పి అనిపించింది నాకు. తర్వాత ఇంకా చిన్న కాసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ కొద్దిగా చూస్తే పైకి రూమ్కి పోతే ఆ రూములు శుభ్రం లేదు, ఏం లేదు. ఎక్కడ ఎవరైనా పేషెంట్ పోయారు అనుకో, అది శుభ్రం చేసిన వాళ్ళు కూడా లేరు. మేము పోయి ఆ రూమ్లో మొత్తం బయట వేసుకొని కూర్చుంటే మళ్ళీ కిందకి రమ్మంటున్నారు, మెడిసిన్స్ ఇస్తా అంటే కిందకు వచ్చేసరికి కొంచెం బ్రీతింగ్ వచ్చేసింది, ఇంకా కలలేకపోతున్నాను. ఆ నర్సులు కూడా దగ్గర రావట్లా. ఆమె వెళ్ళి డాక్టర్ చెప్తే, మీరు దగ్గరకు పోబాకండి, ఉంటే ఉంటాడు, పోతే పోతారని చెప్పి కూర్చోమని చెప్పండి. పక్కన కూర్చున్నాడు, కూర్చోమన్నారు, వాళ్ళ దగ్గరకు కూడా రాలా. కాసేపు కూర్చున్న తర్వాత దూరంగా మెడిసిన్ చేంజ్ చేసినట్టు ఇసిరేసారు. 5 వేసుకుపోయి వేసుకోపో అని అనిపించి, ఈ బతికే కన్నా ఎప్పుడు చచ్చిపోయింటే బాగుండేది కదా. నా చిన్నతనంలో ఏమంటే చెట్టు మీద నుంచి పడి బట్టలో రాయి గుద్దుకుంది, అప్పుడు చచ్చిపోయేవాడిని. చచ్చిపోయాడు అనుకున్నాను, చచ్చిపోలే. అప్పుడు ఏదో చేశారు, దేవుడు తప్పించాడు. మారలో చదువుకునేటప్పుడు గుళ్ళకంలో స్నానానికి వెళ్ళేవాడు. సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైంది, గుళ్ళకమ్మ మధ్యలో పోయి స్నానం చేస్తామంటే గుళ్ళకమ్మ వస్తా ఉంది, నాకు తెలియదు. అది కొట్టుకొని పోతాను, ఎవ్వరు లేరు పిల్లలు, నేను అక్కడనే ఉన్నాను. ఆ సమయంలో ఏంటంటే వెంపరాల కుర్రాడు దెబ్బయ్య అన్నాడు, పెద్ద అతను వస్తా ఉండే కొట్టుకున్న బాధను చూసి గబగబా అతను దూకి వచ్చి జుట్టు పట్టుకుని బయట లాక్కొచ్చాడు, లేకపోతే అప్పుడు పోయేది. దేవుడు ఈ పరిస్థితులన్నింటిలో కూడా తప్పిస్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే నా విషయంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అయితే దేవుడు నేను చదువుకునే దినాల్లోనే సేవకు పిలిచాడు, కానీ నేను వెళ్ళాల. కారణం ఏంటంటే అప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి మా నాన్న చూసుకునే వాళ్ళు ఉండరేమోనని చెప్పి నేను వెళ్ళాల. ఇప్పుడు చూడబోతే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టుకొని ఒక ముద్ద పెట్టుకోవడానికి కూడా పరిస్థితులు లేవు, అట్లా ఉంది పరిస్థితి. కాబట్టి పిల్లలు దేవుని ఇవన్నీ నేను అక్కడ కూర్చున్నప్పుడు ఆలోచన చేసుకుంటే, ఎందుకు నా పరిస్థితులన్నీ ఇట్లా అయిన కారణం ఏంటి? అల్టిమేట్గా ఏంటంటే దేవుని మాట వినకపోవడమే. ఎప్పుడైతే దేవుడు చెప్తాడో, ఆయన మాట్లాడతాడో, ఆయన మాట వింటే ఖచ్చితంగా దేవుడు ఆయన ఉద్దేశంలో మనల్ని తీసుకెళ్తాడు. ఆయన మాట వినలేదనుకో, ఏ పరిస్థితులు కూడా తీసుకెళ్ళాలో ఆ పరిస్థితులు కూడా ఆయన తీసుకుని వెళ్తూ ఉంటాడు. నాకు అర్థమైపోయింది అనమాట. నేను అన్ని కూర్చొని ఆలోచన చేసుకుంటూ అక్కడ ఉన్నప్పుడు ఏంది నా పరిస్థితి ఏంటి, ఇట్లా అయింది ఏంటి, ఎందుకు అది అనుకుని ఆలోచన చేసుకున్నప్పుడు వాస్తవం అన్నిటికీ మా ఒకటే మూలం ఏంటంటే దేవుని మాట వినకపోవడం, దేవునికి అవిధేయత చూపించడం. అయితే దేవుని కృపను బట్టి దేవుడు మరలా కుటుంబాన్ని కడుతూ వచ్చినాడు. పెద్దోడు సాత్విక్ హైదరాబాద్ MVSR ఇంజనీరింగ్ 3rd year చదువుతూ ఉన్నాడు. చిన్నవాడు వివేక్ గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కాలేజీలో 2nd year చదువుతూ ఉన్నాడు. బిడ్డల కోసం ప్రార్థన చేయండి. తర్వాత పిల్లల భవిష్యత్తు, నా పని పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుని మహిమ కొరకు జీవించలాగన మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట మీకు మనం చేస్తా ఉన్నాం.